హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ గైజ్. ఇవాళ డేట్ వచ్చేసి జూలై 23. అండ్ గైజ్ ఈరోజు నేను 5 స్టాక్స్లో అయితే స్వింగ్ ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకున్నాను. కాకపోతే నేను ఇంట్రాడేలోనే ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. అంటే నేను తీసుకున్న 5 పొజిషన్స్లో ఓవరాల్గా అరౌండ్ 0.6%, 0.7% ప్రాఫిట్ రావడంతో నేను ఇంట్రాడేలోనే ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఓవరాల్గా మనకి ఈరోజు 595 రూపీస్ అయితే ఇంట్రాడేలో ప్రాఫిట్ రావడం జరిగింది. అండ్ ఈరోజు స్వింగ్ ట్రేడింగ్లో 2% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. అంటే 20,000 పైన 2% అంటే అరౌండ్ 400 రూపీస్ అయితే స్వింగ్ ట్రేడింగ్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. అయితే ఏ స్టాక్లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నామో అది కూడా మనం ఈ వీడియోలో అనలైజ్ చేద్దాము. వీడియో చివరి దాకా చూడండి. ఓకే, ఇంట్రాడేలో అయితే 595 రూపీస్ అయితే ప్రాఫిట్ రావడం జరిగింది. హైయెస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు తన్లలా రావడం జరిగిందనమాట, 333 రూపీస్. నెక్స్ట్ డెలివరీ, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అండ్ ఎన్ఎల్సి ఇండియాలో ఇది నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగిందనమాట. అయితే ఓవరాల్గా పోర్ట్ఫోలియో చూస్తే పాజిటివ్లో కన్వర్ట్ అవ్వడంతో మనం ఇంట్రాడేలోనే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ డేకి అమౌంట్ అయితే పెట్టుకోవడం జరిగిందనమాట. అయితే గైజ్ అంటే ఇంతకుముందు ఉన్న స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీకి నేను ఇంకొంత అప్గ్రేడ్ చేయడం జరిగింది. అంటే ప్రిసైజ్ లెవెల్లో ఎంట్రీ తీసుకోవడం అండ్ ప్రిసైజ్ లెవెల్లో ఎగ్జిట్ అవ్వడం. అంటే స్టాప్ లాస్, కరెక్ట్ స్టాప్ లాస్ అండ్ కరెక్ట్ అంటే ప్రిసైజ్ టార్గెట్ అండ్ ప్రిసైజ్ స్టాప్ లాస్ అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీని ఇంకొంత అడ్వాన్స్ చేసి ఈ విధంగా అయితే ఈ స్ట్రాటజీని యూజ్ చేయడం జరుగుతుంది ప్రజెంట్లీ. అయితే మనం ఈ స్టాక్స్లో ఏ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నామో అండ్ ఎక్కడ ఎగ్జిట్ అయ్యామో చూద్దాము. చార్ట్ పైన చూద్దాం ఇప్పుడు. సో గైస్, మీకు ఇప్పుడు నేను రీప్లే మోడ్లో చూపిస్తున్నాను. ఒకటి అంటే ఇప్పుడు డెలివరీ స్టాక్ మాత్రమే నేను మీకు రీప్లే మోడ్లో చూపిస్తున్నాను. డెలివరీ ఇక్కడ చూడొచ్చు. 50 మినిట్స్ క్యాండిల్ అయితే 50 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే గైజ్ మన ఈ ప్రజెంట్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ప్రకారం స్టాక్ వచ్చేసి 10 o'clockకి నేను గీసిన 5 లైన్స్ అబోవ్ ఉంటే అందులో మనం బుల్లిష్ ట్రేడ్ అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ 3 పైన 1, 2, 3 లైన్స్ ఉన్నాయి. ఇంకా కింద ఇంకా 2 లైన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకటి 4 లైన్స్ అండ్ కింద లాస్ట్లో 356.8 దగ్గర ఇంకో లైన్ ఉందన్నమాట. సో ఓవరాల్గా 5 లైన్స్ అబోవ్ 10 o'clock అంటే ట్రేడింగ్ డే రోజు 10 o'clock రోజు స్టాక్ అబోవ్ 5 లైన్స్ ఉంటే మనం బుల్లిష్ పొజిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ క్యాండిల్ 9:15 నుంచి 9:30కి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ తర్వాత స్మాల్ రెడ్ క్యాండిల్, ఆ తర్వాత ఇంకొక స్మాల్ గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది. అయితే యాజ్ పర్ ద మై స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఈ స్టాక్ వచ్చేసి 10 o'clockకి అబోవ్ 5 లైన్ అంటే 5 లైన్స్కి అబోవ్ ఉందన్నమాట. సో నేను బుల్లిష్ ట్రేడ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే బై పొజిషన్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో 10 o'clockకి 50 మినిట్స్ క్యాండిల్ 3 ఫామ్ అవుతాయి. ఆ తర్వాత స్టాక్ ఏ విధంగా మూవ్ అయిందో మీరే చూడండి ఇప్పుడు రీప్లే మోడ్లో. ఓకే, సో చూడండి. అండ్ ఇందులో నా టార్గెట్ వచ్చేసి 2% అనమాట. నేను 20,000 ఇన్వెస్ట్ చేయడం జరిగింది. 2% అంటే 400 రూపీస్. ఓకే, ఒకవేళ ఈ స్టాక్ నాకు ఇంట్రాడేలో ప్రాఫిట్ ఇవ్వకపోతే నేను దీన్ని స్వింగ్కి లేదా షార్ట్ పొజిషనల్కి అయితే కన్వర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో మంచి అప్ మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది, చూసారు కదా గైస్. సో ఓకే, స్టాక్ అయితే ఇక్కడ నుంచి ఈ గ్రీన్ క్యాండిల్ నుంచి మూవ్ అయింది, కొంత కింది వరకు రావడం జరిగింది అనమాట. అగైన్ అప్ మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 5 లైన్స్కి ఏ లైన్కైనా కింద క్లోజ్ అయితే, ఫస్ట్ లైన్కి క్లోజ్ అయితే తక్కువ లాస్ వస్తుంది, తర్వాత సెకండ్ లైన్ క్లోజ్ అయితే ఇంకెక్కువ లాస్, ఆ తర్వాత థర్డ్ లైన్ క్లాస్ అయితే ఈ విధంగా ఎక్కువ. అంటే మనకు లాస్ట్ స్టాప్ లాస్ వచ్చేసి ఎక్కడ ఉంది, 356.8. ఇది లాంగ్ టర్మ్ స్టాప్ లాస్ అనమాట. అండ్ నెక్స్ట్ తర్వాత పొజిషనల్ స్టాప్ లాస్ వచ్చేసి 410.80. అండ్ నెక్స్ట్ షార్ట్ పొజిషనల్ స్టాప్ లాస్ వచ్చేసి 434.55 అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్ స్టాప్ లాస్ వచ్చేసి 436.80. ఓకే, సెకండ్ లైన్ దగ్గర. అండ్ ఇంట్రాడే స్టాప్ లాస్ వచ్చేసి 439.85. ఇవి కంప్లీట్ స్టాప్ లాస్ అండ్ సపోర్ట్ లైన్స్ అనమాట. ఓకే, ఇదే మన స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీలో మెయిన్ థీమ్ ఈ లైన్స్వే అనమాట. 5 లైన్స్ అబోవ్ ఇంట్రాడేలో మన స్టాక్ క్లోజ్ అయితే ఆ రోజు మనకు ప్రాఫిటబులే. ఓకే, స్టాక్స్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇన్స్టెంట్ టైంలో ప్రాఫిట్ ఇచ్చే స్టాక్స్లో మాత్రమే మనం మనీ పెట్టడం జరుగుతుందన్నమాట. సో మీరు ఇక్కడ గమనించండి గైజ్. సో కొంత టైం వరకు స్టాక్ అయితే కిందికి రావడం జరిగింది, ఫస్ట్ లైన్కి బిలో రావడం జరిగింది. ఏ లైన్కి బిలో వచ్చినా మనకు స్టాక్ అయితే నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా చూస్తే స్టాక్ వచ్చేసి 442.4 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే, మనం అరౌండ్ ఈ రెడ్ క్యాండిల్ దగ్గర ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది ఈరోజు. ఓకే, అదేవిధంగా వేరే స్టాక్స్ చూద్దాము.
మనం డెలివరీది అయితే చూసాము, టన్నులో చూద్దాము. సో నేను ఆల్రెడీ లైన్స్ అయితే గీసుకోవడం జరిగిందనమాట. సో గైజ్ ఇందులో నేను 10 o'clockకి పొజిషన్ తీసుకోలేదు. స్టాక్ ఎప్పుడైతే ఈ 5 lines ఎబో ఎప్పుడైతే స్టాక్ రావడం జరిగిందో, 5 lines ఎబో ఎప్పుడైతే స్టాక్ క్లోజ్ చేయడం జరిగిందో అప్పుడు పొజిషన్ క్రియేట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ లైన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, టోటల్ 5 lines ఎబో స్టాక్ ఉంటే మనం ఆ స్టాక్లో మనం పొజిషన్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. బై పొజిషన్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడండి, స్టాక్ ఎప్పుడు క్లోజ్ అయింది, ఈ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ అయితే క్లోజ్ చేయడం జరిగింది 5 lines ఎబో. సో నేను ఎప్పుడు పొజిషన్ తీసుకున్నా, ఇందులో 11:15కి అయితే పొజిషన్ తీసుకోవడం జరిగింది. సో 667.5 దగ్గర పొజిషన్ క్రియేట్ చేయడం జరిగింది. హైయెస్ట్ వచ్చేసి 682.5 దగ్గర వెళ్ళడం జరిగింది. నేను అరౌండ్ 680 దగ్గర ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, 682.5 దగ్గర హై వెళ్ళింది, 680 దగ్గర నేను ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. అంటే అరౌండ్ 1.6% అయితే ఇందులో ప్రాఫిట్ నేను బుక్ చేసుకోవడం జరిగింది అనమాట స్టాక్లో. ఇంకా వేరే స్టాక్స్ని చూద్దాం గైస్. సో డెలివరీ ఇందాక చూసాం మనము. సో ఇంకోసారి మీరు చూడాలి అంటే రీప్లే మోడ్లో మీకు ఇంకా మరికొన్ని రోజుల్లో మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ హిందాల్కో చూద్దాం. సో గైస్ మీరు ఇక్కడ చూడండి, హిందాల్కో మనం 5 lines చూస్తే ఫస్ట్ లైన్ ఇక్కడ ఉంది, థర్డ్ లైన్. సో గైస్ హిందాల్కోని అయితే మీరు గమనించండి, ఇక్కడ 5 lines ఎబో ఉన్నప్పుడు మనం పొజిషన్ తీసుకున్నాము. మీరైతే ఇక్కడ గమనించవచ్చు, 5 lines ఎబో ఎప్పుడు వచ్చింది, 5 lines ఎబో ఈ క్యాండిల్ దగ్గర వచ్చింది అనమాట. 11:15కి హిందాల్కోలో 5 lines ఎబో అయితే స్టాక్ క్లోజ్ చేయడం జరిగింది. అప్పుడు మనం ఈ స్టాక్లో పొజిషన్ క్రియేట్ చేయడం జరిగింది. సో మనం పొజిషన్ తీసుకున్నాము, ఆ తీసుకోగానే అక్కడ నుంచి స్టాక్ అయితే డౌన్ఫాల్ అవ్వడం జరిగింది. అంటే అరౌండ్ 693 నుంచి అరౌండ్ 690 వరకు రావడం జరిగింది అనమాట. అంటే అరౌండ్ 0.5% అయితే ఫాల్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత స్టాక్ 5 lines ఎబో క్లోజ్ అవ్వడం జరిగింది. మనకు ఎంతో కొంత అరౌండ్ 0.35% అయితే ప్రాఫిట్ రావడం జరిగింది అనమాట. ఇందులో గమనిస్తున్నారు కదా గైస్. ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్ అయినా కనెక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా చూడండి. నేను జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా మార్నింగ్ 10 o'clockకే ఇందులో పొజిషన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మన కండిషన్స్ అన్ని మీట్ అవ్వడంతో నేను ఇందులో పొజిషన్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది అనమాట. 1, 2, 3, 4, 5 lines ఎబో స్టాక్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఓకే, 5 lines ఎబో అయితే స్టాక్ అయితే క్లోజ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ 1, 2, 3 మీరు చూడండి, ఈ 3 candles 15 minutes క్యాండిల్స్. సో 10 o'clock అయితే పొజిషన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మనం అరౌండ్ 324 దగ్గర పొజిషన్ తీసుకున్నాను. 324 నుంచి స్టాక్ అరౌండ్ ఎంత 328.5 దగ్గర హై వరకు వెళ్ళింది అనమాట. అంటే మోర్ దెన్ 1% అయితే ఈ స్టాక్లో నాకు రావడం జరిగింది మార్నింగ్ అవర్స్లో. మార్నింగ్ 1 క్యాండిల్లోనే ఫస్ట్ 15 minutesలోనే మోర్ దెన్ 1% ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. కాకపోతే మన టార్గెట్ వచ్చేసి 2% కదా, ఇంట్రాడేలో 2%. సో 2% రీచ్ అవ్వలేదు, అందుకే నేను 1% అయితే తీసుకోలేదు. ఆ తర్వాత అక్కడ నుంచి స్టాక్ అయితే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. సో నేను అరౌండ్ 324 దగ్గర ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర, ఈ రెడ్ క్యాండిల్ దగ్గర అయితే తీసేయడం జరిగిందనమాట. ఇంకా ఈ స్టాక్ పడే అవకాశం ఉందని తీసేయడం జరిగిందనమాట. ఓకే, ఆ తర్వాత స్టాక్ అయితే డౌన్ఫాల్ కావడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ స్టాప్ లాస్ వచ్చేసి మనది ఇది 321, ఫస్ట్ లైన్ కాదు, ఇంట్రాడే స్టాప్ లాస్ 321 దగ్గర అనమాట. ఒకవేళ 321 బిలో క్లోజ్ అయితే ఇంట్రాడేలో పొజిషన్ తీసుకుంటే ఎగ్జిట్ అవ్వాలన్నమాట. మనం స్వింగ్ ట్రేడింగ్ కాబట్టి మన స్టాప్ లాస్ వచ్చేసి 308 ఉంటుంది అనమాట. ఒకవేళ ఇంట్రాడేలో ఇందులో లాస్ వస్తే నేను స్వింగ్ ట్రేడింగ్కి కన్వర్ట్ చేసేస్తాను స్టాక్. అంటే తీసుకునేది స్వింగ్ ట్రేడింగ్కి, ఇంట్రాడేలో ప్రాఫిట్ వచ్చేస్తే ఎగ్జిట్ అయిపోతా. ఓకే, ఇందులో నాకు సరిగ్గా మూమెంట్ కనిపించకపోయేసరికి నేను ఇందులో నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఎంత 17.35 రూపీస్ అయితే స్మాల్ ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి రావడం జరిగింది అనమాట. ఆ తర్వాత చూడండి గైస్, ఎన్ఎల్సి ఇండియా స్టాక్ 5 lines ఎబో ఉంది. సో ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ అండ్ థర్డ్ క్యాండిల్ దగ్గర నేను ట్రేడ్ తీసుకోలేదు. ట్రేడ్ ఎప్పుడు తీసుకున్నా అంటే ఈ గ్రీన్ క్యాండిల్ అయిపోయిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్ దగ్గర ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. ట్రేడ్ తీసుకున్నాను ఎప్పుడైతే ఈ క్యాండిల్ పైన, మీరు గమనించండి కర్సర్ పెడుతున్నాను, ఈ రెడ్ క్యాండిల్ పైన ట్రేడ్ తీసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ ఓపెన్ దగ్గర ఎంత ఉంది, ఓపెన్ 245.25 దగ్గర ట్రేడ్ తీసుకోవడం జరిగింది. సో అక్కడ నుంచి స్టాక్ అయితే డౌన్లో క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట. అంటే 245.25 నుంచి అరౌండ్ 244 దగ్గర స్టాక్ క్లోజ్ అవ్వడం జరిగింది, 244.35 దగ్గర. సో యాజ్ పర్ మన రూల్ ప్రకారం స్టాక్ అయితే మూవ్ అవ్వలేదు. అక్కడ నుంచి డౌన్ఫాల్ చూపించింది, స్మాల్ డౌన్ఫాల్ అయితే చూపించడం జరిగింది. ఇందులో స్మాల్ లాస్ అయితే బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం జరిగింది అనమాట ఎన్ఎల్సి ఇండియాలో. ఓకే, సో ఇది గైస్ అనమాట.
సో మీకైతే నేను నా స్ట్రాటజీ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంకా మీకు అంటే ఇది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ అండ్ ఏ విధంగా ఈ స్ట్రాటజీ బేస్ ట్రేడ్ తీసుకోవాలి, ఇంట్రాడేలా, స్వింగ్లా, పొజిషనల్లా, లాంగ్ పొజిషనల్లా ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలనేది అది ప్రీమియం మెంబర్స్కి మాత్రమే చెప్పడం జరుగుతుంది. అండ్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం నాకు వాట్సాప్ అయినా కనెక్ట్ అవ్వండి. నేను వాట్సాప్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇంకో విషయం మీకు చెప్దామని అన్నాను కదా, నేను స్వింగ్ ట్రేడింగ్ స్టాక్లా 2% అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. అది ఏ స్టాక్లో బుక్ చేసుకున్నా అనేది వీడియోలో చూద్దాం. సో గైస్ మీరు ఇక్కడ గమనించవచ్చు, సోల్డ్ హోల్డింగ్ అంటే హోల్డింగ్లో ఉన్నది ఈరోజు అమ్మేసా అని దీని అర్థం అనమాట. ఓకే, సో నేను ఈ స్టాక్ని గోద్రేజ్ ఆగ్రోని సెల్ చేసిన తర్వాత ఇంకా 2.5% మూవ్ అయింది గైస్. ఇది నేను 2% వరకే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఇందులో గోద్రేజ్ ఆగ్రోలో 2% వరకు మన ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్లీ మనకు 3 to 5 డేస్లో స్వింగ్ ట్రేడింగ్లో 3 to 5% రాగానే మనం ఎగ్జిట్ అవ్వాలి. కాకపోతే మనం సెకండ్ డేలోనే 2% వరకు వచ్చేసింది కదా అని నేను 2% ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం జరిగింది. నేను ఎగ్జిట్ అయిన తర్వాత ఇంకా 2.5% పెరగడం జరిగింది. ఈరోజు అరౌండ్ 4.72% అయితే ఈ స్టాక్ మూవ్ అవ్వడం జరిగింది అనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు 4.72%. నేను అరౌండ్ 2% వరకు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ గమనించండి. అందుకని మీకు ఇక్కడ నెగిటివ్ చూపిస్తుంది. అంటే ఇది మనకు నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ ప్లస్ 500 వచ్చినా మా అకౌంట్లో యాడ్ అవ్వదు, నెగిటివ్ 500 వచ్చినా మన అకౌంట్లో యాడ్ అవ్వదు అనమాట. అంటే మనం ఎగ్జిట్ అయిన తర్వాత ఎంత మూవ్ అయింది, ఒకవేళ డౌన్ఫాల్ అయితే ఇది ప్లస్ అవుతుంది. ఒకవేళ మన ఎగ్జిట్ అయిన పాయింట్ నుంచి అప్ మూమెంట్ చూపిస్తే ఇక్కడ నెగిటివ్ చూపిస్తుంది అనమాట. సో మనం గమనించిద్దాం. సో నిన్న ఈ స్టాక్లో నేను పొజిషన్ తీసుకున్నాను, మీరు చూడవచ్చు. సో నిన్న ఇక్కడ పొజిషన్ తీసుకున్నా అంటే ఇగో ఈ రెడ్ క్యాండిల్ దగ్గర, ఈ స్మాల్ రెడ్ క్యాండిల్ దగ్గర పొజిషన్ తీసుకోవడం జరిగింది. అంటే ఈ రెడ్ క్యాండిల్ కన్నా ముందు గ్రీన్ క్యాండిల్ ఆల్ 5 లైన్స్కి అబోవ్ క్లోజ్ అయిందనమాట. అందుకని ఈ స్మాల్ రెడ్ క్యాండిల్ దగ్గర నేను పొజిషన్ తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి స్టాక్ అయితే పెద్ద మూమెంట్ చూపించాలి, ఓన్లీ కన్సల్టేషన్ మాత్రమే చూపించడం జరిగింది. సో అందుకని నేను దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేశాను. క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఈరోజు 2% ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి మూమెంట్, మార్కెట్ అంటే ఓపెనింగ్తోనే మంచి మూమెంట్ చూపించింది స్టాక్. ఓకే, ఓపెనింగ్ ఎంత అరౌండ్ ఓపెనింగ్ చూద్దాం. ఓపెనింగ్ ఎక్కడ ఉంది? ఓపెన్ 810.6 దగ్గర ఓపెన్ అయింది స్టాక్ అండ్ 849.10 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగిందనమాట. ఇది స్వింగ్ ట్రేడింగ్ స్టాక్లో పొజిషన్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఓకే గైస్, సో ఈరోజుది అనాలైసిస్ ఇదనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ లైన్స్ ఏంటంటే గాయస్, ఇది లాంగ్ టర్మ్కి స్టాప్ లాస్ అనమాట. ఒకవేళ మనం తీసుకున్న పొజిషన్ నుంచి కంటిన్యూస్గా రివర్స్ వస్తే లాంగ్ టర్మ్ స్టాప్ లాస్ ఇది షార్ట్ టర్మ్ స్టాప్ లాస్, నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్ స్టాప్ లాస్, నెక్స్ట్ ఇంట్రాడే స్టాప్ లాస్ అనమాట. సో ఈ విధంగా స్టాప్ లాస్ 4 స్టాప్ లాస్ ఉంటాయన్నమాట. స్వింగ్ ట్రేడింగ్కి, ఇంట్రాడే స్వింగ్కి, షార్ట్ పొజిషనల్కి, లాంగ్ పొజిషనల్కి. ఓకే, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, స్వింగ్ ట్రేడింగ్ అండ్ ఇంట్రాడే. అండ్ ఇవి మెయిన్ థీమే, ఇది స్ట్రాటజీ యొక్క ఈ లైన్ పైనే బేస్ అయి ఉంది మన స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అని అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది ఈ స్ట్రాటజీ. ఇంట్రాడేకి, స్వింగ్కి, లాంగ్కి అండ్ లాంగ్ టర్మ్కి, షార్ట్ టర్మ్కి. ఓకే, థ్యాంక్ యూ గైస్.